dear students, this is G. Satish Kumar, Director of GS Study Center, Coaching for all Competitive Exams, Anakapalli. గత జూలై మొదటి వారంలో డిఎస్సికి సంబంధించి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ చేతే బోధించడం అనేది జరుగుతుంది. అదే ఖచ్చితమైన ప్రణాళికతో ఈ అక్టోబర్లో జరిగే టెట్ ఎగ్జామ్స్ ముగిసిన వెంటనే డిఎస్సికి సంబంధించి రెండో బ్యాచ్ని ప్రారంభించడం అనేది ఉంటుంది. ఈ డిఎస్సిలో ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అన్ని సబ్జెక్టులను కూడా ప్రారంభించడం అనేది ఉంటుంది. కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా మొదటి 2 రోజులు కూడా ఫ్రీ డెమో క్లాసెస్ విని నిర్ణయం అనేది మీరే తీసుకోవచ్చు. అదేవిధంగా మన యూట్యూబ్ క్లాసెస్ చూసినటువంటి కొంతమంది సుదూర ప్రాంతాల నుంచి సార్ హాస్టల్ అవైలబుల్ ఏమైనా ఉందా అని అడగడం జరిగింది. వాళ్ళందరి గురించి ఈ రెండవ బ్యాచ్ నుంచే హాస్టల్ అవైలబుల్ అనేది ఉంటుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా మొదటి 2 రోజులు ఫ్రీ డెమో క్లాసెస్ విని అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ టెట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి టెట్ ఎగ్జామినేషన్కి మునుపు మన జిఎస్ స్టడీ సెంటర్ నందు టెట్ మోడల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జాము అక్టోబర్ 1వ తేదీన ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా కండక్ట్ చేయడం అనేది ఉంటుంది. కావున ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ అంటే వాళ్ళ తాలూకు పేరు, వాళ్ళు రాసేటువంటి ఎగ్జామ్ పేపర్ 1 లేదా పేపర్ 2. ఒకవేళ పేపర్ 2 అయితే వాళ్ళు సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఈ ఎగ్జామ్ ప్రశ్నాపత్రాలను కూడా మన జిఎస్ స్టడీ సెంటర్ ఫ్యాకల్టీ మెంబర్ చేతనే తయారు చేయడం అనేది జరిగింది. కావున ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా ఈ టెట్ ఎగ్జామ్ని మనం కండక్ట్ చేసేటువంటి ఈ టెట్ ఎగ్జామ్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు జి సతీష్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ జిఎస్ స్టడీ సెంటర్, కోచింగ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అనకాపల్లి.